the Lord. ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ఈ భూమి మీద ఎందరో మహానుభావులు పుట్టారు గిట్టారు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు యుగయుగములకు సజీవుడు. మహారాజైన హేరోదు ఆయనను చంపలేకపోయాను, అపవాది ఆయనను శోధింప సాధ్యపడలేదు, సమాధి ఆయనను బంధింపలేకపోయాను, మరణం ఆయనను జయింపలేకపోయాను. ఆయన కాపరి అంగి ధరించుటకును ఉదారంగు రాజవస్త్రమును త్యజించను. శ్రీమంతుడైన క్రీస్తు మన కొరకు దరిద్రుడాయను. ఆయన మరొకరి పశువుల తొట్టిలో పరుండెను, ఇంకొకరి గార్ధబముపై సవారి చేసెను, మరొకరి పడవపై సముద్ర ప్రయాణం చేసెను, ఇంకొకరి సమాధిలో భూస్థాపన చేయబడెను. పర్వము నిష్ప్రయోజనములై గతించవచ్చును, కానీ మన ప్రభువైన యేసు సుస్థిరుడు, అక్షయుడు, అదృశ్యుడనగు అద్వితీయ దేవుడు, ఆది సంభూతుడు, సర్వసంపూర్ణుడు, 10,000లో అతికాంక్షణీయుడు, అన్నిటికి మించి సర్వత్రా ప్రేమమయుడు. అటువంటి దేవాది దేవుడు సిలువలో వ్రేలాడి శ్రమనొంది మృత్యుంజయుడై 3వ దినమున తిరిగి లేచిన ఈ రోజును ఈస్టర్ పర్వదినముగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు బెరాకా ప్రేయర్ హౌస్, కుకట్పల్లి. ప్రత్యేకముగా మలచి, లోకములో నుండి పిలచి, ప్రత్యేకముగా మలచి, నీ సొంతైన ప్రజగా అర్హులను చేసితివి. నీ సొంతైన ప్రజగా అర్హులను చేసితివి. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, ప్రభావము నీకే, స్తుతులు నీకే, ప్రభావము నీకే.
మమ్మున్ సమీపస్థులుగా మార్చి దూరస్థులైన మమ్మున్ సమీపస్థులుగా మార్చి పరజనులమైన మమ్మున్ సహపౌరులను చేసితివి పరజనులమైన మమ్మున్ సహపౌరులను చేసితివి మహిమా నీకే ఘనత నీకే మహిమా నీకే ఘనత నీకే స్తుతులు నీకే ప్రభావములు నీకే స్తుతులు నీకే ప్రభావములు నీకే అద్వితీయుడా మనోహరుడా మహోన్నతుడా మహాగణుడా అద్వితీయుడా మనోహరుడా మహోన్నతుడా మహాగణుడా జీవము గలవాడా జీవమునిచ్చువాడా జీవము గలవాడా జీవమునిచ్చువాడా మృతిని గెలిచిన వాడా మరల రానున్నవాడా మృతిని గెలిచిన వాడా మరల రానున్నవాడా మహిమా నీకే ఘనత నీకే మహిమా నీకే ఘనత నీకే స్తుతులు నీకే ప్రభావము నీకే స్తుతులు నీకే ప్రభావము నీకే అద్వితీయుడా మనోహరుడా మహోన్నతుడా మహాగణుడా అద్వితీయుడా మనోహరుడా మహోన్నతుడా మహాగణుడా వాక్యముతో నన్ను పెంచి స్వస్వరణ వినిపించావు. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈ దినం చాలా ప్రత్యేకమైన దినం. క్రైస్తవ లోకానికి క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఈ ప్రత్యేక దినాన్ని ఎంతో సంతోష పర్వదినంగా జరుపుకుంటారు. కారణం ఏంటంటే ఈరోజు యేసు మరణాన్ని గెలిచి లేచిన దినం. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం సువార్తను మనకి ఎలా పరిచయం చేస్తుందంటే, లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడను, లేఖన ప్రకారము 3వ దినమున లేపబడునన్న మాట మనం చూస్తాం. సువార్త ఈ 3 స్తంభాల మీద ఆధారపడింది. మొదటిది ఆయన మరణం, రెండవది ఆయన సమాధి, మూడవది ఆయన పునరుత్థానం. ఈ 3 లేకపోతే క్రైస్తత్వానికి ఆధారమే లేదు. కాబట్టి పునరుత్థానం కూడా చాలా ముఖ్యమైంది. చాలామంది యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి మనం వింటాం. అయితే బైబిల్లో 2 సువార్తల్లో దాని గురించి మనం చూస్తాం. కానీ ఆయన పుట్టిన ఉద్దేశం ఏంటంటే ఆయన మరణము, అలాగే ఆయన పునరుత్థానం. ఇది చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథం ఒక్కటే పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతుంది. పాత నిబంధనలో గ్రంథంలో మనం గమనిస్తే పునరుత్థానం గురించి ప్రస్తావన అక్కడ కూడా మనం చూస్తాం. చాలామంది భక్తులు పునరుత్థానాన్ని పాత నిబంధనలు కూడా నమ్మారు. ఉదాహరణకి యోసేపు గురించి మనం చూస్తే ఐగుప్తులో నుంచి ఆయన చనిపోయేటప్పుడు తన సహోదరులందరిని పిలిచి, నేను మృతి పొందిన తర్వాత నా ఎముకలను మీరు వాగ్దానముకి తీసుకెళ్ళండి అన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ విశ్వాసం కూడా ఒకరోజు లేపబడతాము అని. అవును, చాలామంది భక్తులు పాత నిబంధనలు కూడా పునరుత్థానాన్ని నమ్మారు. బైబిల్ దాన్ని స్పష్టంగా పునరుత్థానాన్ని నొక్కి ఒక్కానించి మాట్లాడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా పునరుత్థానం చెందినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పునరుత్థానం గురించి చాలా సత్యాలు అందులో మనం చూస్తాం.
బైబిల్లో ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే మన విశ్వాసానికి ఆధారం పునరుత్థానమే. ఆ పునరుత్థానమే లేకపోతే మీ విశ్వాసం వ్యర్థమే అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఈ చక్కని మాట మనం చూస్తాం. అదేంటంటే, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుదువు. నీవు రక్షణ పొందాలి అంటే యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు అని నమ్మితే సరిపోదు. ఆయన పునరుత్థానం చెందాడని, ఆయన మరణాన్ని గెలిచి లేచాడు అని నమ్మాలి. నమ్మకపోతే నీ విశ్వాసంలో అర్థం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ పునరుత్థానాన్ని అంత గట్టిగా తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. మన విశ్వాసానికి ఆధారం కూడా పునరుత్థానమే, మన రక్షణకు ఆధారం కూడా పునరుత్థానమే, మనం నీతిమంతులుగా తీర్చబడటానికి కూడా ఆధారం పునరుత్థానమే. ఈ పునరుత్థానమే లేకపోతే ఈరోజు క్రైస్తత్వం ఉండేది కాదు. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రికలో 1వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు ఆయన పునరుత్థానము ద్వారా ఆయన దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు అనే మాట చూస్తాం. కాబట్టి ఇదే దేవుని బిడ్డల నిరీక్షణ. యేసుక్రీస్తు ఏ విధంగా మరణాన్ని గెలిచి లేచాడో మనం కూడా ఆ విధంగా మరణాన్ని గెలిచి లేస్తాము అన్న శుభప్రదమైన నిరీక్షణ దేవుని బిడ్డలకు దేవుడిచ్చాడు. అపోస్తుల కార్యంలో మనం గమనిస్తే పునరుత్థానం ప్రతి సందేశంలో పునరుత్థానం గురించి మాట్లాడేవారు. పునరుత్థాన బలం, పునరుత్థానం జీవము గురించి అపోస్తులు అందరూ అపోస్తుల కార్యంలో అది చాలా ప్రాముఖ్యమైన సందేశంగా మనం గమనిస్తాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు పునరుత్థానం గురించి నీవు చక్కని అవగాహన కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి లేచినట్లుగా ఒకరోజు మనమందరం మరణాన్ని లేస్తాం. ఒక విత్తనము భూమి మీద నాటబడి అది చచ్చిపోయిన తర్వాత దాంట్లో నుంచి ఏ విధంగా జీవం వస్తుందో ఆ విధంగా మన శరీరము కూడా భూమిలో అది క్షయమైందిగా, బలహీనమైందిగా అది విత్తబడి అది అక్షయమైందిగా, బలము కలిగిందిగా, మహిమ కలిగిందిగా లేపబడుతుంది. యేసు ప్రభు లేపబడినట్లుగానే మనం లేపబడతాం. కాబట్టి ఈ శుభప్రదమైన నిరీక్షణ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు అనుగ్రహించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానము గురించి ఇంకా అవగాహన తెలుసుకోవటానికి మనం ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్తే ఈరోజు కూడా ఆయన సమాధి తెరవబడినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి బైబిల్లో యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానం గురించి ఎన్నో సందర్భాల్లో ప్రభు చెప్పాడు. మత్తయి సువార్తలో మనం గమనిస్తే సుమారుగా 4 లేక 5 సార్లు యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో నేను ఈ లోకంలో నేను మరణించడానికి వచ్చాను, నేను సమాధి చేయబడతాను, 3వ దినం తిరిగి లేస్తానని యేసు ప్రభు తన శిష్యులతో ఎన్నోసార్లు చెప్పాడు. అయితే ఈ సత్యాన్ని శిష్యులు మర్చిపోయారు, కానీ ఆనాటి మత నాయకులు గుర్తుపెట్టుకున్నారు. అందుకనే వారు పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యా, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన మరణాన్ని గెలిచి లేస్తానని చెప్పాడు, కాబట్టి ఆయన శరీరాన్ని తీసుకెళ్ళిపోతారేమో, ఆయన శరీరాన్ని తీసుకెళ్ళిపోయి ఆయన సజీవుడే లేచాడని శిష్యులు చెప్తారేమో, కాబట్టి ఆ సమాధిని ముద్రించండి, దాన్ని భద్రపరచండి అని పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. కాబట్టి పిలాతు ఆ సమాధిని చాలా భద్రంగా ముద్ర వేసి దానికి కావలి వారిని కూడా ఉంచుతారు. ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఆ సమాధి చుట్టూ కావలి కాస్తారు. అయితే ప్రభు చెప్పినట్లుగానే, లేఖనము చెప్పినట్లుగానే ఆయన 3వ దినమున సమాధిని గెలిచి లేచాడు. సమాధి ఆయన్ని బంధించలేకపోయింది, మరణం ఆయన్ని బంధించలేకపోయింది. మరణ దాస్యములో ఉన్న మానవ జాతిని పాపము నుంచి విడిపించటానికి, మరణం నుంచి విడిపించటానికి కల్వరిశిలో యేసు మరణం పొంది ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినమున తిరిగి లేచినట్లుగా మనం చూస్తాం. మరి ఆ సమాధి మీద ఈ మాట రాసింది, ఆయన ఇక్కడ లేడు. నేను ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినప్పుడు ఆ సమాధిని చూడటానికి ప్రభు గొప్ప కృప చూపించారు. ఆ సమాధి ఈ రోజు కూడా తెరవబడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఇదే క్రైస్తత్వాన్ని యొక్క ఒక గొప్ప రుజువు, ఆధారం. ఆయన సమాధి ఖాళీగా ఉంది. అయితే ఆ ఆదివారమున పెందల కాడ కొంతమంది స్త్రీలు యేసు ప్రభు యొక్క సమాధిని చూడటానికి వచ్చారు.
వాస్తవానికి విశ్రాంతి దినము ముందు ఆ విశ్రాంతి దినం కాబట్టి ఆయన శరీరం సరిగ్గా సిద్ధపరచలేదు, తర్వాత చక్కగా సిద్ధపరుద్దామని ఆదివారం పెందల కడినే కొంతమంది స్త్రీలు విలువైన అత్తరును విలువైన సుగంధ పరిమళాలని యేసుప్రభు శరీరానికి పూద్దామని వచ్చేసరికి చాలా ఆందోళనతో వస్తున్నారు. మనం వెళ్తున్నాం కానీ ఆ సమాధిరాయి ఎవరు తీస్తారు అని చాలా భయపడుతూ ఆందోళనతో వచ్చినప్పుడు వారి ఆశ్చర్యానికి సమాధిరాయి దొర్లించబడటం చూశారు. చాలా ఆశ్చర్యం వేసింది. వారు లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ యేసుప్రభు లేడు. ఆ సత్యాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసుప్రభు శిష్యులతో చెప్తారు, అన్నా పేతురన్నా యోహానన్నా మేము యేసుప్రభు సమాధిని చూడటానికి వెళ్ళాం, అక్కడ ఆయన లేడు అని చాలా బాధపడుతూ వచ్చినప్పుడు పేతురు యోహాను వారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభు తెరవబడిన సమాధిని చూడటానికి వారు వస్తారు. అయితే వారు వెళ్ళి చూసేసరికి నిజంగా ఆయన అక్కడ లేరు. అయితే ఈ స్త్రీ ఆమె ఆ తోటలో ఏడుస్తూ, అయ్యో నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళారు, నా బోధకుడిని ఎవరు ఎత్తుకెళ్ళారు అని చాలా దుఃఖంతో ఉన్నప్పుడు యేసుప్రభు ఆమెని పలకరించాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె అంటది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారు. అప్పుడు ప్రభు అంత అన్నమాట ఏంటంటే, సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎలా వెతుకుతున్నారు అని చెప్పి, నువ్వు వెళ్ళి ఈ సత్యాన్ని చెప్పు, శిష్యులతో చెప్పు అన్నప్పుడు శిష్యుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ స్త్రీలు వారి పునరుత్థాన సువార్తను తెలియజేస్తారు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడాన్ని కారణము లేక ఆయన పునరుత్థానుడయ్యాడని రుజువు ఏంటంటే, మొదటిగా తెరవబడిన సమాధి మొదటి రుజువు. అంతేకాకుండా ఈ సజీవ సాక్షులుగా ఈ స్త్రీలు ఆ పునరుత్థానుడైన యేసుని చూశారు. అంత మాత్రమే కాదు, శిష్యులందరూ ఆ మేడగదిలో కూర్చొని బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉన్న వారి మధ్యలోకి పునరుత్థానుడైన యేసుప్రభు వారి మధ్యలోకి వచ్చారు. తలుపులన్నీ వేయబడ్డాయి, ఆయన లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి వారితో మాట్లాడినట్లుగా చూస్తాం. వారిని పలకరించాడు. ప్రభు వారిని ఆదరించాడు. ప్రభు వారిని ధైర్యపరిచాడు. ఇదిగో నేనే అని ప్రభు వారితో నిరూపించుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన పునరుత్థానుడై సుమారుగా చాలామందికి ఆయన కనపడ్డాడు. ఆయన సుమారుగా 500 మందికి పైగా ఆయన కనబడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. వీళ్ళందరూ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి సాక్షులు. అంత మాత్రమే కాదు, అంతవరకు బిక్కుబిక్కుమంటూ దాక్కున్న ఆ శిష్యులందరూ బయటికి వచ్చి ధైర్యంగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. అవును ప్రియదేవుని బిడ్డలారా, సువార్త పునరుత్థానము ద్వారా మరింత ప్రభావముతో అది విస్తరించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విశ్వాసం ఏంటంటే, యేసుక్రీస్తు సమాధి గెలిచి ఏ విధంగా లేపబడ్డాడో అదేవిధంగా మనమందరం కూడా సమాధిని గెలిచి లేపబడతాం. అందుకనే క్రైస్తవులు పెట్టెలో పెడతారు. సమాధి చేసేటప్పుడు పెట్టెలో పెడతారు. వారి నమ్మకం ఏంటంటే, ఒకరోజు లేపబడతాము, యేసుక్రీస్తు వస్తాడు, మనం అందరం లేపబడతాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ ఉంది. ఈ నిరీక్షణ మీరు కూడా కలిగి ఉండాలి అని మా ఆశ. కాబట్టి ఈ పునరుత్థాన సందర్భంగా, ఈ పునరుత్థాన దిన సందర్భంగా యేసుక్రీస్తు ఏ విధంగా పునరుత్థానుడయ్యాడో మనమందరం లేపబడతామన్న ఈ శుభప్రదమైన నిరీక్షణ మీరందరూ కలిగి ఉండాలని మా కోరిక. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, జీవముతో కూడిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. ఈ నిరీక్షణ మీరందరూ కలిగి ఉండాలని మా ఆశ. దేవుడి మాటలు దించినగాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు దేవా, సర్వాధికారి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవును, నీ వాక్యము పునరుత్థానం గురించి మాట్లాడుతుంది. మా కొరకు కల్వరిశిలలో మృతి పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచావు. జీవంతో కూడిన శుభప్రదమైన నిరీక్షణ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన మాకు ఇచ్చావు. అలాగే మా ప్రియులు ఆయా స్థలాల నుంచి నీ వాక్యాన్ని వింటున్నారు. వారు కూడా ఈ గొప్ప శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటకు నీ ప్రత్యేకమైన కృపను, సహాయాన్ని, తోడును దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున అత్యధికంగా బ్రతున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, ప్రభుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సహవాసం మా ప్రియులకు, మా ప్రేక్షకులందరికీ ఆయన కృప, సమాధానం, పునరుత్థాన దీవెనలు కలుగుటకు ఆయన కృప సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆరాధన ఆరాధన ఆరాధన
లేదయ్యా యేసయ్యా లోకంలో ఆశ్రయము. ఉందయ్యా యేసయ్యా నీలోనే ఆనందము. లేదయ్యా యేసయ్యా లోకంలో ఆశ్రయము. నా జీవానికి నా జీవితానికి నా ప్రాణానికి నా గానానికి నా జీవానికి నా జీవితానికి నా ప్రాణానికి నా గానానికి ఆధారము నీవేసయ్యా. భయమేమి నాకింక లేదయ్యా. ఆధారము నీవేసయ్యా. భయమేమి నాకింక లేదయ్యా. ఉందయ్యా యేసయ్యా నీలోనే ఆనందము. లేదయ్యా యేసయ్యా లోకంలో ఆశ్రయము. లోకమునంత సంపాదించుకొనినను కోట్ల ఆస్తికి కర్తలైనను. లోకమునంత సంపాదించుకొనినను కోట్ల ఆస్తికి కర్తలైనను. సుఖము లేక నెమ్మది దొరకక హృదయమందు శాంతి లేక సుఖము లేక నెమ్మది దొరకక హృదయమందు శాంతి లేక విలపించుచున్నారు ఎందరో గనులు. విలపించుచున్నారు ఎందరో గనులు. ఉందయ్యా యేసయ్యా నీలోనే ఆనందము. లేదయ్యా యేసయ్యా లోకంలో ఆశ్రయము. బంధుమిత్రులు ఆత్మీయులైనను విద్యా జ్ఞానము ఆస్తులైనను. బంధుమిత్రులు ఆత్మీయులైనను విద్యా జ్ఞానము ఆస్తులైనను. ప్రాణమును కాపాడలేరు జీవమును అందించలేవు. ప్రాణమును కాపాడలేరు జీవమును అందించలేవు. సదాకాలం నీవే సత్యం. సదాకాలం నీవే సత్యం. ఉందయ్యా యేసయ్యా నీలోనే ఆనందము.
ప్రాణానికి నా గానానికి నా జీవానికి నా జీవితానికి నా ప్రాణానికి నా గానానికి ఆధారము నీవేసయ్యా భయమేమి నాకింక లేదయ్యా ఆధారము నీవేసయ్యా భయమేమి నాకింక లేదయ్యా ఉందయ్యా యేసయ్యా నీలోనే ఆనందము లేదయ్యా యేసయ్యా లోకంలో ఆశ్రయము. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ లిపి కీర్తన. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలను పొందండి. ప్రైజ్ ద లార్డ్.